ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. విఐపి రికమెండేషన్ లెటర్ల ద్వారా తిరుమల శ్రీవారిని ఏ విధంగా దర్శించుకోవచ్చని చాలామంది మన శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి. మనం సాధారణంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ, టీటీ బోర్డు మెంబర్స్ కానీ, అదేవిధంగా కొంతమంది ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తులు ఇచ్చేటువంటి విఐపి రికమెండేషన్ లెటర్ల ద్వారా మీరైతే శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఇచ్చేటువంటి విఐపి రికమెండేషన్ లెటర్ల ద్వారా మీరైతే శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఒక లెటర్ ద్వారా 6 మెంబర్స్ వరకు వెళ్ళి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. దర్శన టికెట్ కాస్ట్ మీకు 500 రూపాయలు ఉంటుందండి. మీరు మీ యొక్క ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ, టీటీ బోర్డు మెంబర్స్ కానీ వీళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు లెటర్ అడుగుతారు కదండి. మీరు వెళితే డైరెక్ట్గా వాళ్ళ యొక్క లెటర్ ప్యాడ్ మీద రాసి ఇవ్వరండి. వాళ్ళు ముందు టీటీ దేవస్థానానికి మెయిల్ చేసిన తర్వాత, కన్ఫర్మ్ అయిన తర్వాత వాళ్ళైతే మీకు లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మీరు 12 సంవత్సరాల లోపున్న పిల్లలను అయితే ఫ్రీగా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు విఐపి బ్రేక్ దర్శనం తీసుకుంటే మీరు ఒకరోజు ముందుగానే తిరుమల కొండపైకి వెళ్ళి జేఓపి దగ్గర రిపోర్ట్ చేయాలండి. ఇంకా మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, మీరు 4వ తారీఖున శ్రీవారికి దర్శనానికి వెళ్ళాలనుకుంటే మీరు 3వ తారీఖున మీకు విఐపి రికమెండేషన్ లెటర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకువెళ్ళి మీరు తిరుమల కొండపైన జేఓపి దగ్గర రిపోర్ట్ చేయాలండి. చేసిన తర్వాత ఆ లెటర్ ద్వారా 6 మెంబర్స్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎంతమంది రాయించుకుంటే అంతమంది యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కాపీ, అదేవిధంగా జిరాక్స్ కాపీని తీసుకెళ్ళి ఒక అప్లికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది జేఈఓ ఆఫీస్లో. దాన్ని ఫిల్ చేసిన తర్వాత మీకు సాయంత్రం 6 తర్వాత మీ యొక్క దర్శన టికెట్ అయితే కన్ఫర్మ్ అవ్వడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి మొబైల్ నెంబర్కి అయితే వాళ్ళు డైరెక్ట్గా మెసేజ్ అయితే చేయడం జరుగుతుందండి. అందులోనే పే లింక్ కూడా ఉంటుంది. అంటే డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో అమౌంట్ కట్టడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే మీకు అక్కడ MBC 34 కౌంటర్ దగ్గరికి వెళ్తే మీరు అమౌంట్ అన్నది అక్కడ ఆన్లైన్లో కట్టి మీరు టికెట్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ టికెట్ మీద మీకు శ్రీవారికి దర్శనానికి సంబంధించి బట్టి టైమింగ్ అయితే చాలా క్లియర్గా ఉంటుందండి. ఇన్ టైంలో మీరు వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు 3వ గడప నుండి శ్రీవారికి దర్శనం ఉంటుందండి. దాన్ని మనం రాముల వారి మేడ అంటాం. అక్కడి నుంచి మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు మీకు శుభ దర్శనం ఇచ్చారనుకోండి, అంటే 300 రూపాయల స్పెషల్ దర్శనం ఇస్తే మీరు అదే రోజున, అంటే మీకు ఏ రోజునైతే దర్శనం ఉందో అదే రోజున మధ్యాహ్నం 12 గంటల లోపు మీరు వెళ్ళి రిపోర్ట్ చేయాలండి. చేసిన తర్వాత మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు దర్శనం అన్నది జయ విజయాల దగ్గర నుండి మాత్రమే ఉంటుందండి. మీకు విఐపి బ్రేక్ దర్శనం అయితే ఇవ్వరు. అదేవిధంగా విఐపి బ్రేక్ దర్శనం ఉన్న వాళ్ళైతే మీరు అకామిడేషన్ కూడా అదే లెటర్లో రాయించుకుంటే MBC 34 కౌంటర్ దగ్గర మీకు అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా విషయాన్ని తెలుసుకుని మీకు తెలుసున్న ఎమ్మెల్యే,